హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో లాంగ్ వీడియోస్ పెట్టండి, షార్ట్ వీడియోసే పెడుతున్నారని చెప్పేసి అంటున్నారన్నమాట. షార్ట్ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే మొన్న మధ్యన అరకెళ్ళానండి. అరకెళ్ళి ఒక 3 డేస్ అవుతుంది. అందుకని అవి షార్ట్ వీడియోలా తీసాను. ఫుల్ వీడియో అయితే తీయలేదు. సో అందువల్ల షార్ట్ వీడియోలో కంప్లీట్ అయిపోతే ఫుల్ వీడియోలు తీద్దామని చెప్పేసి ఇంకా నేను లాంగ్ వీడియోలు అయితే పెట్టట్లేదు. బట్ ఈ రోజు నుంచి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి. సో తప్పకుండా చూడండి. అందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలా ఉంటే చాలండి, నాకు అదే ఆశీర్వాదము. సో ఇప్పుడైతే నా వర్క్ అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట. వర్క్ అంటే ఉదయాన్నే లేసాను, వంట అన్ని చేసాను, అన్నీ అయిపోయినాయి. అన్ని పై పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇప్పటి నుంచి నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి రేపు శుక్రవారము అందుకునే దుప్పట్లన్నీ కూడా తీసాను. ఒక నిమిషం. సో మంచం మీద దుప్పట్లన్నీ కూడా తీస్తాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు దుప్పట్లన్నీ వేసేసి ఆ తర్వాత ఇంటి పని అంతా కూడా చేసుకుంటాను, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో బట్ ఏంటంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. మన ఛానల్ని ఇంత సపోర్ట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అంటున్నారు అక్క మీ వీడియోలు చాలా బాగుంటున్నాయి అని చెప్పేసి అంటున్నారు. చాలండి, ఇలాగా మీరు సపోర్ట్ చేస్తే చాలు. సో అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున. ఓకే, అయితే ఇప్పుడైతే నేను దుప్పట్లు వేసేస్తాను. అంటే మరి రేపు తెల్లారితో శుక్రవారం కదా, అందుకని దుప్పట్లన్నీ తీస్తాను. ఇప్పుడు అవన్నీ కూడా ఉతకాలి, వాషింగ్ మిషన్లో వేయాలి. బట్ ఇప్పుడు ఏంటంటే దుప్పట్లు వేస్తాను అనుకోండి, ఒక పని అయిపోద్ది. మా రూమ్లో మా పిల్లల రూమ్లో కూడా దుప్పట్లు వేసేస్తాను, లేదంటే పడిపోద్ది. అన్నీ ఉన్నాయి కదా. ఓకే, దీని సెట్ అయితే దొరికింది. ఈ దుప్పటి వేసేస్తే ముందు ఇవన్నీ నేను బయట కొన్నాను. దుప్పట్లు అడిగారు ఎక్కడ కొంటున్నారు ఆన్లైన్లో అని అడిగారు, కానీ నేను బయటే కొంటానండి. ఆన్లైన్లో ఒకసారి చెన్నై వచ్చేస్తూ ఉంటాయి, అందుకని బయట వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం. సో ఇక్కడ నుంచి మన లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవి జిప్పులు మాట, జిప్పులతోనే ఉంటాయి. మనకి జిప్పు వేసేసుకుంటే గలేకి సరిపోతుంది మన. ఇలాంటివి జిప్ టైప్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే మనకి చక్కగా ఉంటాయి అన్నమాట. ఓకే, అంతే. దుప్పటి వేసేసా. నీకు నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను మీకు. మంచం మీద దుప్పట్లు బాగానే వేసేస్తాం, కానీ టాస్క్ ఏంటంటే ఇవి వేయడం పెద్ద టాస్క్. ఇవి వేయాలి. ఇప్పుడు ఈ 2 గల్లెబులు దీనికి తొడగాలి, ఈ 2 టెక్కాలు. కబోర్డ్ అంతా సదురుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ పండుగ వచ్చేస్తుంది కదా, మళ్ళీ అంతా హడావడి అయిపోద్ది. ఈ కబోర్డ్ ఎలా పడతాలో ఉంది. ఇందులో పనికొచ్చి ఉన్నాయి, పనికిరాని ఉన్నాయి, అన్నీ తీసేసి కబోర్డ్ మొత్తం కూడా సదిరేస్తాను. అందుకంటే ముందు ఈ చీప్ పెట్టుకుని ఇల్లంతా తుడిచేస్తాను అనమాట. ముందు మా అత్తయ్య గారు ఏం చేస్తున్నారు చూపిస్తాను. చూసారు కదా, అంట్లు తవ్వుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి నా పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మొత్తం నీట్గా తుడిచేస్తాను. ఈ చిండి లైఫ్ ఇట్లాంటి పాట పాడుకుంటూ పనులు చేసుకోవడం మనకి ఏం చేయాలి. చెప్తా, మా పిల్లలు చాక్లెట్లు గట్ట తినేసి వేసేస్తాను. చూసుకొచ్చేస్తాను. ఫస్ట్ ఇల్లు మాకు వచ్చేస్తే సగం పని అయినట్టే, మిగతా పనులు కూడా నెమ్మదిగా చేసుకుంటాను. ఆల్మోస్ట్ పనంతా చేసుకున్నానండి. ఆ తర్వాత ఈ కుప్పలు చూస్తే తలపోటు వచ్చిందండి. బట్ ఏంటంటే సర్దుకోవాలి తప్పదు. సో చాలా నాళ్ళయింది ఈ కబోర్డు సదిరి. ఎలా పడతా అలా ఉన్నాయండి. ఇందులోనే దుప్పట్లు ఇవన్నీ కూడా అందులోనే పెడతారన్నమాట. సదిరేసుకుంటే పని అయిపోద్ది కదా అని చెప్పేసి ఓపిక చేసుకుని ఇంక అలా కూర్చొని కొన్ని పాటలు అయితే పెట్టుకున్నాను మొబైల్లో. ఆ పాటలు వింటూ నేను మొత్తం అన్నీ కూడా ఈ విధంగా శుభ్రంగా సదిరేసుకున్నానండి. పండగ ఒకటి దగ్గర పడుతుందండి, షాపింగ్ చేయాలి. మనకి
సంక్రాంతి, భోగి ఇవన్నీ వస్తున్నాయి కదండీ! అప్పటికప్పుడు బ్లౌజ్ కుట్టమంటే ఎవ్వరు కుట్టరనమాట. అందుకనే ఒక 10 రోజుల ముందే షాపింగ్ చేసుకుంటే మనకి బ్లౌజులన్నీ కూడా కుదురుతాయి. లేకపోతే లేదండి ఇబ్బందయిపోద్ది. ఇక్కడైతే చాలా లేట్ చేసేస్తారనమాట. మా వారిని అదే అన్నానండి. ఈ నెలాఖరులో షాపింగ్ చేద్దామండి. మరి బ్లౌజులు కుట్టాలి కదా! ఇబ్బందయిపోద్ది అన్నాను. సరేనమ్మా అన్నారు. ఈ నెలాఖరులో షాపింగ్ చేయాలి. అలాగే ఇల్లంతా కూడా శుభ్రాలు చేసుకోవాలండి. నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇల్లు శుభ్రాలన్నీ. ఇవన్నీ కర్టెన్స్ అన్నీ తీయాలి, బూజులన్నీ దులపాలి, కిటికీలన్నీ చాలా పనులున్నాయి బాబోయ్! నాకు రాబోయే అన్నీ కూడా పనులే. అన్ని వీడియోలు పెడతాను మీకు. హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడొచ్చేసరికి లంచ్ టైమ్ అండి. వేడి వేడిగా అన్నం అయితే వండాను. మార్నింగే వండానండి. పిల్లలకి, మా వారికి క్యారేజ్ పెట్టేశాను. మళ్ళీ లేట్‌గా మా అత్తయ్య కోసం, నా కోసం అయితే రైస్ అయితే పెట్టానమాట. సో, ఉదయం నేను పప్పుచారు చేశానండి. టమాటాలు ఎక్కువేసి ఈ విధంగా పప్పుచారు చేశానమాట. ఇప్పుడు ఈ పప్పుచారులోకి మరి ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి అప్పడాలైతే వేపేస్తున్నానండి. అంటే వడియాలున్నాయి ఇంట్లో, వడియాలు ఏపేస్తాను. అలాగే వంకాయ టమాటా కర్రీ చేశానండి. అది కొంచెం ఉంది. అత్తయ్యకి నాకు సరిపోద్ది. ఒక 2 వడియాలు ఏపేస్తే పప్పుచారులోకి చాలా బావుంటుంది కదా అని చెప్పేసి వడియాలైతే ఏపుతున్నానమాట. ఇదేనండి మా లంచ్ అయితే. పప్పుచారు, వంకాయ కూర, వడియాలు ఏపేసాను. వేడి వేడి అన్నము. మాకు పప్పులోకి తప్పకుండా ఆవకాయ అనేది కంపల్సరీ ఉండాలి. అందుకని ఆవకాయ పచ్చడి కూడా పెట్టానమాట. మా లంచ్ అయితే ఇదేనండి. సో, ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్! ఇది ఇప్పుడు టైం వచ్చేసరికి 6:37 అయిపోతుంది. మా పిల్లలైతే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారన్నమాట. ఇవి వచ్చేసరికి క్యారేజ్ బాక్సులు. ఇవి ఇప్పుడు మనం తోమాలి, అంటే క్లీన్ చేసుకుంటామన్నమాట. మళ్ళీ పొద్దునకి హడావిడి అయిపోద్ది కదా. ఇప్పుడే నేను క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా పొద్దున్న వంట చేసేసి ఇంకా బాక్సులు తుడిచేసి వాళ్ళకి ఫుడ్ అనేది మళ్ళీ పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట. ఈ క్యారేజ్లు ఇలా వదిలేసాను అనుకోండి, పొద్దునకి హడావిడి అయిపోద్ది. అలాగే ఉసిరికాయలు కడిగి ఉంచాను. ఏంటంటే ఇవి ఉప్పు, కొంచెం కారం వేసి ఊరబెడదామని కడిగేసి ఉంచాను. ఇది మేము అరకు వెళ్ళాం కదా, అప్పుడు తీసుకున్నాను ఈ ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు ఇలాగ 20 రూపాయలు అంతా తీసుకున్నారన్నమాట. ఇప్పుడు మనం ఈ క్యారేజ్ బాక్సులు క్లీన్ చేసేసుకుందాం. వాటర్ బాటిల్, ఇంకా బాక్సులు. వాళ్ళకి నచ్చితే తినేస్తారు ఫుడ్డు, నచ్చలేదా ఇంకా అలా వదిలేస్తారు అన్నమాట. ఖాళీ అయిపోయింది ఒకటి. ఇంకో బాక్స్, ఇంకో బాక్స్ కూడా తీసాను. ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ ఇవంతా క్లీన్ చేసేసి టిఫిన్ అయితే నైట్ టిఫిన్ మొదలు పెట్టాలి. దోశలు వేద్దామని చూస్తున్నాను. సో, ఒక సబ్స్క్రైబర్స్ అడిగారన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి, పెట్టండి అని చెప్పేసి అన్నారు. అందుకని నేను ఈవినింగ్ కూడా వ్లాగ్ అనేది దీంట్లోనే కలిపి కంటిన్యూ చేస్తున్నానండి. ఇంకా నేను చెప్పాను కదండి, నైట్ మాకు టిఫిన్సే ఉంటాయండి. ఎందుకంటే మేము నైట్ రైస్ అనేది తీసుకోము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్క రోజు చపాతీ, ఒక్కొక్క రోజు ఉప్మా, ఒక్కొక్క రోజు దోశ, ఒక్కొక్క రోజు ఇడ్లీ, ఇలాంటివి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ రోజైతే దోశలు వేస్తున్నానండి. దోశల్లోకి పచ్చడి అయితే ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ పల్లీలు అయితే ఏపుతున్నానండి. త్వరగా అయిపోయే టేస్టీగా కమ్మగా ఉండే పల్లీ పచ్చడి అనేది నేను ఎక్కువగా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అనమాట. పల్లీలును, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేపేసి కొంచెం ఒక వెల్లుల్లిపాయ రేక కూడా వేస్తాను. అప్పుడప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేపుతానండి. వేపేసి మిక్సీ పట్టేస్తానమాట. మనకి చట్నీ అనేది రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుంది. ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. ఇందులోకి నేను తాలింపు కట్ట వేయను. ఒకవేళ ఎవరికైనా ఇష్టం ఉంటే వేసుకుంటారు, నేనైతే వేయనండి. సో, వేడివేడిగా దోశలు అయితే వేసేస్తున్నాను. చలి బాగా ఉంది మా వైజాగ్లో. మీ ఊర్లో చలి ఉందా ఎక్కువ అనేది కామెంట్ చేయండి. మీరు నా వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సో, ఇది బాటిల్ ఎక్కడ కొన్నారని అడిగారండి నన్ను. ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్‌లో తీసుకున్నాను అనమాట. ఆయిల్‌ది స్ప్రే అనమాట ఇది. చక్కగా మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిలే పడుతుందండి. స్ప్రే చేసుకుంటాం కదా. సో, బాగుందది. చాలా తక్కువేనండి, 200 ఎంతో పడిందది. ఆయిల్ స్ప్రే కొట్టుకునేది. అమెజాన్‌లో కాదు, ఫ్లిప్కార్ట్‌లో తీసుకున్నాను నేనది. ఫ్లిప్కార్ట్‌లో తీసుకున్నాను, బాగుందది.
సో ఇదిగోండి వేడివేడిగా దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మా నైట్ టిఫిన్స్ అయితే దోశలేనండి. పల్లి చట్నీ చేస్తాను కదా, సో ఈ పూటకి మాకు దోశలు తినేసి ఇంకా మిగతా ఏమైనా ఉంటే తోమేసుకొని ఇంకా పడుకుని పోతాం అన్నమాట. మా వారైతే ఇంకా రాలేదు. ఇక మా వారు వచ్చేలోపు ఏదోటి సినిమా కానీ ఏదైనా సీరియల్ కానీ చూస్తూ ఉంటాను అనమాట. ఇంకో అలా టీవీ చూస్తూ తినేసి ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఆయన కూడా టిఫిన్ పెట్టడమో లేకపోతే ఆయన ఒక్కొక్కసారి బయట తినేసి వస్తారనమాట. ఇదేనండి నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ వ్లాగ్. అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.